Namaste ma, good morning. It's about 10 a.m. right now. Thursday, but we are working from home today because నిన్న నైట్ చెప్పినట్టు టుడే ఈవినింగ్ విల్ బి గోయింగ్ టు అట్లాంటా. దాని గురించి కొంచెం సేపు అయినాక చెప్తా. బట్ ఫస్ట్ yesterday we were trying to submit our H1B questionnaire కదా. దాంట్లో వర్క్ అడ్రస్ ది సెక్షన్ ఉండే. ఆ సెక్షన్ లో ఏ వర్క్ అడ్రస్ పెట్టాలో నాకు అర్థం కాలేదు. అంటే నేను ఫిజికల్ గా వెళ్ళి పని చేసే యాపిల్ ది ఆస్టిన్ అడ్రస్ పెట్టాలా, లేకపోతే నా ఎంప్లాయర్ అకార్డ్స్ ది ఫ్లోరిడా అడ్రస్ పెట్టాలా, ఏది పెట్టాలో కొంచెం డౌట్ ఉండే. నిన్న నైట్ అరౌండ్ 4 కో ఆర్ బెటర్ అర్ధరాత్రి లేకపోతే ఎర్లీ మార్నింగ్ 4 కి మా వాళ్ళకి మెయిల్ చేసి వర్క్ అడ్రస్ సెక్షన్ ఏది పెట్టాలి అని అడిగితే ఇప్పుడు ఒక 10 నిమిషాల ముందు మెయిల్ కి రెస్పాన్స్ వచ్చింది. మా వాళ్ళు ఏమంటున్నారంటే యూ షుడ్ యూస్ అకార్డిస్ యాజ్ యువర్ ఎంప్లాయర్ బట్ యూ షుడ్ లిస్ట్ ద అడ్రస్ వేర్ యూ ఫిజికలీ పర్ఫార్మ్ వర్క్ అంట. అంటే అకార్డిస్ అని పెట్టి అడ్రస్ ఏమో యాపిల్ అడ్రస్ పెట్టమంటున్నారు. లెట్స్ డూ దట్ అండ్ సబ్మిట్ అవర్ డాక్యుమెంట్స్ అండ్ అప్లికేషన్. One shift later. Alright, time is 4 p.m. right now. ఆఫీస్ ది పని ఇంకా అయిపోలేదు. ఇప్పుడు 4:30 నుంచి 5 వరకు ఇంకో కాల్ ఉంది అండ్ ఐమ్ ఆల్రెడీ ఆన్ ద వే టు ది ఎయిర్పోర్ట్. ఫ్లైట్ 4:35 కి ఉంది. మొత్తం బ్యాక్ టు బ్యాక్ నడుస్తుంది. పోయిన తర్వాత అక్కడ కూర్చొని పంచాయతీ అయిందా చెప్తాను. Alright guys, see ya. Bye. Let's go. Three hours later. ఆల్ రైట్, సో అట్లాంటా ఎయిర్పోర్ట్లో ఉన్నాం. అప్పటి నుంచి అసలు పంచాయతీ ఏమైంది, అసలు ఇక్కడ ఎందుకు ఉన్నానో చెప్తా. ఈ రోజు థర్స్డే March 5th, టైం 8:42 అవుతుంది. March 9th మండే రోజు వికాస్ బై ది బర్త్డే ఉంది. మనోడు ఇప్పుడు రీసెంట్ గా జాబ్ చేంజ్ అయిన ఉండే. సో ఈ మూవ్ టు కాలిఫోర్నియా, లాస్ ఏంజలస్ లో ఉంటుండు. నేను మనీష్ గారేమో ఆస్ట్రేలియాలో ఉంటున్నాం. మిగతా గ్యాంగ్ అంతా మోస్ట్లీ అందరు మేరీలాండ్ లోనే ఉన్నారు. ఇప్పుడు వికాస్ బై ది బర్త్డే కాబట్టి కొంచెం అట్లా బయటికి పోయి చిల్ అయిదామని అనిపించింది. అయినా మొన్ననే ఇయర్ ఎండింగ్ కి పోయేసి వచ్చినాం. జస్ట్ ఒక 2 months అవుతుంది. బట్ స్టిల్ ఏదో ఒక రీజన్ పెట్టుకొని మళ్ళీ ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా అనుకొని ఎటు పోదామరా అని ఆలోచిస్తూ ఉంటే ఈసారి కన్సెన్సస్ డిసైడెడ్ అపాన్ అట్లాంటా. సో ఇప్పుడు అట్లాంటాలో మనోడు ఉద్వేగ్ బై అని ఇంకొకడు ఉంటాడు. ఇప్పుడు ప్లాన్ ఏంది అంటే అందరం అట్లాంటాకి వచ్చి అట్లాంటాలో ఒక కార్ తీసుకొని ఇటు నుంచి రోడ్ మీద డైరెక్ట్ టెనెస్సీ పోదామని ప్లాన్. టు బి ప్రిసైజ్ టెనెస్సీలో గేట్లెన్బర్గ్ పోదామని ప్లాన్. సో ఇక్కడ వైబ్ ఎట్లా అంటే మనం ఒక 3-4-5 months ముందు కొలరాడో ట్రిప్ కి పోయినాం కదా. అక్కడ కొండల మధ్యలో మంచిగా ట్విన్ లెగ్స్ దగ్గర ఆ క్రేజీ ల్యాండ్స్కేప్స్ మధ్యలో Airbnb తీసుకుని ఉండే. ఆల్ రైట్, ఛార్జింగ్ 1% ఉంది. ఇప్పుడే కేబుల్ కనెక్ట్ చేసి రికార్డ్ చేస్తున్నా. బట్ పాయింట్ ఏంది అంటే లాస్ట్ టైం కొలరాడోకి పోయినప్పుడు వైబ్ ఏదైతే ఉండేనో ఆల్మోస్ట్ అట్లాంటి వైబే ఒకసారి మళ్ళీ సెట్ చేద్దామని చెప్పి ఈసారి గేట్లెన్బర్గ్ లో చూస్తుండే. సేమ్ కొండల మధ్యలో ల్యాండ్స్కేప్స్ మధ్యలో ఒక మంచి క్యాబిన్ Airbnb లో బుక్ చేసినాం. ఇప్పుడు ట్రిప్ ది ప్లాన్ ఏంది అంటే వీకెండ్ ఒక 4 days అట్లా పోయి చిల్ అయిదామని అనుకుండే, విచ్ ఇస్ ఫ్రైడే, సాటర్డే, సండే అండ్ మండే. ఇప్పటిదాకా చెప్పినట్టు మండే రోజు వికాస్ గారిది బర్త్డే. మోస్ట్లీ అందరికి ఫ్రైడే ఇంకా మండే 2 రోజులు రిమోట్ డేస్, వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది. సాటర్డే, సండేనేమో ఇట్లాగో హాలిడేస్. సో 4 రోజులు అట్లా మన రెగ్యులర్ లైఫ్ నుంచి కొంచెం దూరం వెళ్ళిపోయి మంచిగా అట్లా నేచర్ లో వైబ్ ఎంజాయ్ చేద్దామని చెప్పి ఫ్రైడే ఇంకా మండే కొంచెం అటు ఇటు అయినా కానీ కంప్లీట్ గా ఎంజాయ్ చేయలేకపోయినా కానీ అందరికి పనులున్నా కానీ వేరే లొకేషన్ లో మంచి నేచర్ వైబ్ లో పని చేసుకుందామని చెప్పి మొత్తం 4 రోజులు ట్రిప్ అనుకున్నాం. అండ్ ఇప్పటిదాకా చెప్పినట్టు టుడేస్ థర్స్డే. మనకి ఆస్టిన్ నుంచి అట్లాంటా పోవడానికి రేపు సాయంత్రం 5 వరకు మనకేం ఫ్లైట్స్ లేకుండే. అందరేమో ఫ్రైడే రోజు మార్నింగ్ అరౌండ్ 7 లోపలనే ల్యాండ్ అయిపోతారు అట్లాంటాలో. ఇక మనకి రేపు ఆస్టిన్ నుంచి ఫ్లైట్స్ లేవు కాబట్టి ఈ రోజే సెట్ చేసి వచ్చేసిన. సో ఇది జరిగింది. ఇప్పుడే ల్యాండ్ అయినా అని ఉద్వేగ్ బైక్ మీద సెట్ చేసిన. అట్లాంటా ఎయిర్పోర్ట్ నుంచి మార్తాను ఒక ట్రైన్ ఉంటుందంట, మెట్రో అనుకుంటా. ఆ ట్రైన్ ఇక్కడ తీసుకొని డోర్విల్ అనే ప్లేస్ ఏదో చెప్పిండు, అక్కడికి వెళ్ళిపోతే మనోడు వచ్చి పిక్ చేసుకుంటా అన్నాడు. సో అది సంగతి. అండ్ అది పక్కన పెడితే ఇప్పటిదాకా ఫ్లైట్ లో ఎంత పిచ్చి లేచింది తెలుసా, ఆకలికి చచ్చిపోయేటట్టుండే. ఎందుకంటే మార్నింగ్ 3 దోశలు తిన్నా, జస్ట్ ప్లేన్ పేపర్ దోశలు అంతే, వితౌట్ ఆయిల్, వితౌట్ ఎనీథింగ్. పీనట్ చట్నీ కాదు, పీనట్ పేస్ట్. మనకి పల్లి పేస్ట్, పల్లి చట్నీ అనుకో. ఎందుకంటే తాలింపు ఆయిల్ అంత పంచాయతీ చేయకుండా జస్ట్ పల్లీలను పేస్ట్ కొట్టేసి కొంచెం ఎండుమిర్చి ఇంకా వెల్లిపాయలు కూడా మిక్సీ చేసేసి కొట్టేసిన. లో క్యాలరీ పల్లి చట్నీ సెట్. సో మార్నింగ్ అది తిన్నది దగ్గర ఒక 500 calories ఏమో అంతే. ఇక అప్పటి నుంచి పిచ్చిలేస్తుండే ఏం చేయాలో అర్థమైతలేదు. మనమేమో ఒక 3-4 రోజుల నుంచి ఆల్రెడీ ఒక సిద్ధాంతం ఫాలో అవుతున్నాం. ఈటింగ్ రైట్ ఎవ్రీడే, స్లీపింగ్ టైట్ ఎవ్రీడే, వర్కింగ్ అవుట్ ఎవ్రీడే. కుదిరితే 10,000 steps కూడా. నిన్నటి వరకు అన్ని హిట్ అయినాయి. ఈ రోజు ఎట్లా బిస్కెట్ అయితే అయిందని రాగమైంది. ఇట్స్ ఆల్రెడీ అబౌట్ 9 PM. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. బట్ ఫస్ట్ తినకపోతే ఏం చేసేటట్టు లేను కాబట్టి మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ లో అవైలబుల్ ఆప్షన్స్ ఏంది అని చూస్తుంటే ఇక్కడ పాండా ఎక్స్ప్రెస్ కనిపించింది. సో ఇప్పుడు పాండా ఎక్స్ప్రెస్ లో మన ప్రోటీన్ గోల్ హిట్ అయ్యేటట్టు అండ్ క్యాలరీస్ లోపల ఉండేటట్టు ఏం తీసుకోవాలరా బై చిట్టి అని చెప్పేసి ChatGPT కనుక అడిగితే వాడు మంచి సజెషన్ ఇచ్చిండు. బిగర్ ప్లేట్ బౌల్ తీసుకోమన్నాడు. బిగర్ ప్లేట్ బౌల్ లా మనకి ఒక సైడ్ ఇంకా 3 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సైడ్ కేమో వెజిటబుల్స్ తీసుకోమన్నాడు. మెయిన్ ఐటమ్ లాగా కొంచెం లో క్యాలరీ ఉండాలి, ఆల్సో మనకి ప్రోటీన్ హిట్ కావాలి కాబట్టి ఒక కుంగ్ పావ్ చికెన్, నెక్స్ట్ 2 గ్రిల్ టెరియాకి చికెన్ తీసుకోమన్నాడు. సరే బై
సూపర్ అని చెప్పి పోయి ఆర్డర్ చేయడానికి పోతే మనోడి దగ్గర సైడ్స్ కి వెజిటబుల్స్ లేవు, అయిపోయినాయి అంట. నూడిల్స్ ఏమో కుప్పలు ఉన్నాయి. ఆ నూడిల్స్ తీసుకుందామంటే 600 క్యాలరీస్. సరే ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయో చూస్తే ఫ్రైడ్ రైస్. ఆ ఫ్రైడ్ రైస్ 600 క్యాలరీస్. వెజిటబుల్స్ ఉంటే మంచిగా 150 క్యాలరీస్ అయిపోతుండే, బట్ లేదు. ఇక కుछ పాత కుछ కొత్త కాబట్టి నూడిల్స్ తీసుకున్నా. నెక్స్ట్ ప్రోటీన్ దగ్గరకు వస్తే 2 గ్రిల్ టెరియాకి చికెన్ తీసుకోమని చెప్పింది కదా. గెస్ వాట్, అది కూడా లేదంట. ఓ మై గాడ్, వాట్ ఆర్ యూ డూయింగ్ అని చెప్పి 2 గ్రిల్ టెరియాకి చికెన్ అండ్ 1 కుంగ్ పావ్ చికెన్ బదులు 2 కుంగ్ పావ్ చికెన్ అండ్ 1 ఆరెంజ్ చికెన్ తీసుకోవాల్సి వచ్చింది. టోటల్ 1100 క్యాలరీస్ లో మన ప్రోటీన్ గోల్ హిట్ అయిపోయేది. మన ప్రోటీన్ గోల్ ఆల్మోస్ట్ హిట్ అవ్వడానికి 1600 క్యాలరీస్ ఫుడ్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ పొద్దున్న నుంచి పెద్దగా ఏం తినలేం కాబట్టి ఈ రోజుకి మనం చెల్తా. ఆల్రెడీ సగం తిన్నా, ఇంకా సగం ఉంది. అది తినేస్తే ఈ రోజుకి క్యాలరీ గోల్ అయిపోతుంది. ప్రోటీన్ ఏమో ఇంకొక 10 గ్రామ్స్ తక్కువ అవుతుంది. బట్ స్టిల్ ఫైన్. చూద్దాం, మన వర్కౌట్ అయితే సెట్ చేద్దాం. బట్ ఫర్ నౌ మెట్రో ఎక్కడ ఉందో చూసి సెట్ చేసి ఇచ్చి పడేద్దాం. లెట్స్ గో. Soon after. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో అనుకుంటా హాస్టల్ నుంచి మేర్లాండ్కి పోయేటప్పుడు అట్లాంటాలో లేవర్ ఉండే. ఐ స్టిల్ రిమెంబర్ ఈ టేబుల్ మీద కూర్చొని మెక్డానల్డ్స్ లో ఫుడ్ తీసుకున్నప్పుడు తింటుండే. How can I get to Marcha from here? Marcha? You can go all the way to the baggage claim and go to the from the baggage claim. Alright, thank you so much. మొత్తం ఎగ్జిట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్యాగేజ్ క్లెయిమ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటూ వస్తుందని చెప్పింది. లెట్స్ చెక్ దట్. ఇప్పుడు ఈలు ఉన్నామంట. ఇప్పుడు ట్రైన్ ఎక్కి ఈ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. Welcome aboard the freight train. Please hold on. This train is departing. We are here. ట్రైన్ మధ్యలోనే దిగిందంట. ఇంకో స్టాప్ పోయేది ఉండే. నో వరీస్, ఇంకో 40 సెకండ్స్ ఇంకోటి ఉంది. Looks like we are here. పుట్టిగానే అన్నారా విఆర్ఆర్ అని. ఇంకా మస్తు పోవాలి. సో ఇక్కడ పంచాయతీ ఏంటంటే మన అట్లాంటా ఎయిర్పోర్ట్ వరల్డ్స్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అంట. ఎవ్రీ ఇయర్ 100 మిలియన్ ప్యాసింజర్స్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తారంట. క్రేజీ నెంబర్. ఇంత పెద్దగా ఉండడంలో తప్పులేదు. ఇప్పుడు ఇటంట. ఇక్కడ నుంచి 11 మినిట్స్ అంట. బయట ఇప్పటిదాకా డోరావెల్ పక్కన 11 మినిట్స్ అని చూసి మనకి ఇక్కడ నుంచి వెళ్ళడానికి 11 మినిట్స్ అనుకున్నాం. కాదు, 11 మినిట్స్లో బండి స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఇంకా 7 మినిట్స్ ఉంది. ట్రైన్ ఇప్పుడు ఎక్కిన అండ్ ఫోన్లో బ్రీజ్ మొబైల్ అని ఒక యాప్ ఉంది, దాంట్లో టికెట్ తీసుకున్నా. ఇప్పుడే అందిన తాజా వార్త, బస్ ఇంకో 3 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది అండ్ మనకి ఇక్కడ నుంచి వెళ్ళడానికి 45 మినిట్స్ అవుతుంది అంట. పెద్ద రైడే. A few minutes later. This train is bound for airport. డోరావెల్ వచ్చేసినాం బాయ్. సేమ్ మన హైదరాబాద్ మెట్రో, కాకపోతే డిఫరెంట్ కలర్. బట్ మెట్రో లోపల అయితే మళ్ళీ బాగుంటుంది. ఇక్కడ బయట మొత్తం బస్ స్టాప్ వైబ్ ఉందిరా. ఇక్కడనేమో టాక్సీస్ అండ్ స్టఫ్. నైస్ వైబ్ అంతా ఆగమాగముంది. సో బ్రో, అరే మొత్తం వైబ్ క్రేజీ కదా, ఇది మన హైదరాబాద్ మెట్రో లాగా. The next morning. ఆల్ రైట్, అట్లాంటా రీచ్ అయినాం అండ్ ఐ ఫర్గాట్ టు రికార్డ్ అవుట్రో యెస్టర్డే. సో అందుకే ఈ పార్ట్ ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఆఫ్ అట్లాంటా. ఎయిర్పోర్ట్ లో దిగి మెట్రో ఎక్కినాం. మెట్రో ఎక్కి గంట సేపు ట్రావెల్ చేసి ఉద్వేగాన్ని ఇంటికి వచ్చినాం. వైబ్ ఎట్లుండే అంటే మొత్తం చీకటి అంటే రాత్రి అవుతుంది కాబట్టి చీకటి కాదు రై, మొత్తం మాసిపోయినట్టు. సిటీ అంతా ఏదో పాత దానిలాగా, ఏదో పురాతన కాలం సెట్టింగ్ లాగుంది. చాలా ప్లేసెస్ లో బ్రోకెన్ రోడ్స్ కనిపించినాయి. అంత జర ఓల్డ్ ఉంది. అండ్ నైట్ టైమ్స్ లో మెట్రో కొంచెం షేడీ అంట. ఇప్పటిదాకా నేను మెట్రోలో కూర్చున్నప్పుడు కూడా నాకు ఎందుకో కొంచెం సస్పీషియస్ కొడుతుండే. బికాస్ నేను ఎక్కిన డబ్బాల, నేను ఎక్కిన ట్రైన్ బోగిలా దగ్గర ఒక 10-15 మంది ఉన్నారు. దాంట్లో కనీసం ఒక 4-5 కళ్ళనే ఎర్రగున్నాయి. ఏదో నిద్రలేక ఎర్రగైన కళ్ళు కావవి. వీడు కొట్టో గమ్ములేసో ఏదో సెట్ చేసి కళ్ళని అగ్నిగోళాలాగా చేసి. సో కొంతమంది ఇట్లా హై ఉంటారు కాబట్టి
ఎప్పుడు ఏం చేస్తారో ఏమవుతుందో తెలియదు. కొంతమంది ఎవరైనా ఆగమగాలు ఉంటే ఆగమవుతుంది. సో అందుకే ఇట్ గెట్స్ షేడీ టువర్డ్స్ ద నైట్ అని అంటూ ఉంటారంట అట్లాంటా మెట్రోలా. బట్ మార్నింగ్ చాలా మంది ప్రొఫెషనల్స్ సూట్స్ వేసుకొని ఆఫీస్ ట్రావెల్ కోసం అటు ఇటు పోతూనే ఉంటారంట. నేను యూఎస్కి వచ్చిన తర్వాత ఈ పాయింట్ వరకు ఎప్పుడు ట్రైన్ ఎక్కలేదు కాబట్టి, ఇట్లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెట్రో ఎప్పుడు ఎక్కలేదు కాబట్టి నాకు ఎట్లా ఫీల్ కావాలో దేంతో కంపేర్ చేయాలో తెలియలేదు. కనీసం న్యూయార్క్ లో సబ్వే కూడా నేను ఇప్పటివరకు ఎక్కలేదు, ఎప్పుడు ఆ సిచ్యువేషన్ రాలేదు. బట్ అది కథ. నాకైతే వైబ్ గానీ ఆ కొత్తదనం గానీ మన హైదరాబాద్ మెట్రో ఇస్ మచ్ బెటర్ అనిపించింది. ఎనీవేస్ ఈ రోజు థర్స్డే నైట్ నేను ఒక్కనే అట్లాంటాకి రీచ్ అయినా. నేను ఇక్కడికి రీచ్ కావడానికి దగ్గర 10 PM ఏమో అయినుండే. మన వాళ్ళందరూ ఇప్పుడు మెల్లమెల్లగా ఒకరేమో 3కి దిగుతారు, ఇంకోడేమో 6కి దిగుతాడు, ఇంకా ముగ్గురు 8:39కి దిగుతారు. సో ఇట్లా అందరూ ఇన్స్టాల్మెంట్లలో వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు డిఫరెంట్ ప్లేస్ నుంచి అందరం అట్లాంటాలో కలుస్తున్నాం కాబట్టి ఒక్కొక్క ఫ్లైట్ ఒక్కొక్క టైంకి ఉంది. బట్ రేపు మధ్యాహ్నం లోపు అందరు ఇక్కడ అట్లాంటాలు ఉంటారు. వన్స్ అందరు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లాన్ ఏంది అంటే ఒక రెంటల్ కార్ తీసుకొని ఇక్కడ నుంచి దగ్గర ఒక 4 hours డ్రైవ్ ఉంటుంది టెనెస్సీకి. టెనెస్సీలో స్మోకీ మౌంటైన్స్ కి పోదామని ప్లాన్. స్మోకీ మౌంటైన్స్ ఎక్కడ అంటే లిటరలీ మౌంటైన్స్ మధ్యలో ఒక ఎయిర్బిఎన్బి బుక్ చేసినాం. మొత్తం కొండల సెట్టింగ్, ల్యాండ్స్కేప్స్, బార్బిక్యూ, వైబ్, వైన్ క్రేజీ ఉంటుంది. ఇట్స్ గోనా బి ఫన్. బట్ అక్కడికి పోయిన తర్వాత ఎక్కడెక్కడికి పోతున్నాం, ట్రిప్ ఐటర్నరీ ఏంటిది, అక్కడ ఏమేమి తిరుగుతున్నాం ఏంది అని నాకు కూడా తెలియదు. మొత్తం వికాస్ బాయ్ చూసుకుంటా అని చెప్పిండు. బట్ ఇట్ లుక్స్ లైక్ వాడేం చూసుకోలేదు. ఏందో ఆన్ ద ఫ్లో లో మనం వర్కౌట్ చేయాలి, చూద్దాం ఏమవుతుందో. బట్ దిస్ ఇస్ రియలీ నైస్. ఇట్స్ గోనా బి ఫన్ ఫర్ షూర్. ఎందుకంటే మళ్ళీ అంత మనోళ్ళు అట్లా కొంచెం గ్యాదర్ అయ్యి జర అట్లా వైబ్ అయ్యి జర చిల్ అయ్యి ఒక 2-3 రోజులు ఇట్లా వీకెండ్ కి సెట్ చేసి మళ్ళీ మన రొటీన్ లైఫ్ కి మనం రిటర్న్ వెళ్ళిపోతాం. విచ్ ఇస్ నైస్ ఇన్ ఇట్స్ ఓన్ వే. బట్ ఈ చిన్న వెకేషన్ ఏదో అట్లా చిన్న గెట్ అవే లాగా టు రీసెట్ అవర్ మైండ్స్ అండ్ బ్రెయిన్. టు బి ఆనెస్ట్ నా మైండ్ కి ఇప్పుడు రీసెట్ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడే ఇంకా జోన్లోకి పోతున్నా. జోన్లోకి పోయే టైంకి ఇట్లా సడన్ గా ట్రిప్ వచ్చేసి పడ్డది. బట్ ఇట్స్ స్టిల్ ఫైన్. ప్రస్తుతానికి అయితే 3-4 రోజులు మంచిగా చిల్ అయ్యి ఎంజాయ్ చేద్దాం. తర్వాత మళ్ళీ మన పనులని సెట్ చేద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ అంతే మరి, బై.